కొన్నిషో మీనా సాయి రోజు మనమైతే బ్లూ లాక్ సీజన్ 2 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సీజన్ 2 లో టోటల్ 14 ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 7 ఎపిసోడ్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ 7 ఎపిసోడ్స్ పార్ట్ 2 లో కవర్ చేస్తాను. సీజన్ 1 ఎక్స్ప్లెనేషన్ ఇంకా చూడకపోతే మన ఛానల్లో రీక్యాప్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, దాన్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. సీజన్ 2 స్టార్టింగ్ లో మనం రిన్ ఇంకా సాయి పాస్ట్ గ్లిమ్స్ ని చూస్తాం. రిన్ ట్రైనింగ్ చేస్తూ ఉంటే సాయి 4 years తర్వాత స్పెయిన్ నుంచి తిరిగి వస్తాడు. సాయి రిన్ తో ఒక 1 shot మ్యాచ్ కి ఛాలెంజ్ చేస్తాడు. తను గోల్ స్కోర్ చేస్తే వాళ్ళిద్దరి డ్రీమ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుందని సాయి చెప్తాడు. రిన్ కి ఆడాలని ఉండదు, అయినా సరే సాయి గోల్ స్కోర్ చేయడానికి వెళ్తాడు. రిన్ తన్ని ఎంత ఆపాలని ట్రై చేసినా సాయి తన్ని దాటుకుంటూ నెట్ వైపు పరిగెడతాడు. తను 4 years ఇక్కడ లేనప్పుడు తను ఏం నేర్చుకున్నాడని సాయి రిన్ కి అడుగుతాడు. సీన్ షిఫ్ట్ అయ్యి ప్రెసెంట్ టైమ్ లో ఎగో వీళ్ళకి U20 మ్యాచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీళ్ళలో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఓన్లీ స్ట్రైకర్స్ తో 11 man టీమ్ ఎలా ఫామ్ చేయాలని ఎగోకి అడుగుతారు. ఎందుకంటే ఆపోజిట్ U20 టీమ్ లో బెస్ట్ డిఫెండర్స్ ఉంటారు కాబట్టి. ఎగో రిప్లై ఇస్తూ స్ట్రైకర్స్ తోనే టీమ్ ఫామ్ చేయాలి కాబట్టి వీళ్ళకి వేరే చాయిస్ లేదని ఎగో చెప్తాడు. ఇంకా ఎగో ఇక్కడున్న 35 ప్లేయర్స్ లో టాప్ 6 ప్లేయర్స్ నేమ్స్ ని అనౌన్స్ చేస్తాడు. ఫస్ట్ రిన్, సెకండ్ ర్యూసే, థర్డ్ తాబితో, ఫోర్త్ ఐతా, ఫిఫ్త్ కెన్యూ, ఇంకా లాస్ట్ 6th ప్లేయర్ నాగి. ఈ 35 ప్లేయర్స్ లో రిన్ ఇంకా ర్యూసే మాత్రమే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మ్యాచ్ లో స్కోర్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరూ టాప్ 2 అనమాట. ఇంకా మిగతా 4 members ని ఫస్ట్ సెలెక్షన్ గోల్స్ ని చూసి ఇంకా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ బేసెస్ ని బట్టి ఈ 4 members ని ఎగో సెలెక్ట్ చేశాడు. ఇంకా ఎగో నెక్స్ట్ సెలెక్షన్ అనౌన్స్ చేస్తాడు. ఈ టాప్ 6 ప్లేయర్స్ 3 teams గా డివైడ్ అవుతారు. ఇంకా మిగిలి ఉన్న 29 ప్లేయర్స్ 3 members టీమ్ ని ఫామ్ చేసుకుని వాళ్ళకు నచ్చిన ఈ 3 teams లో ఏదో ఒక టీమ్ లో జాయిన్ అవ్వాలి. దీంతో వీళ్ళందరూ 5 man టీమ్ ఫామ్ చేసుకుంటారు. ఆ తర్వాత 5 versus 5 మ్యాచ్ జరుగుతుంది. టాప్ 6 ప్లేయర్స్ మల్టిపుల్ గేమ్స్ ఆడొచ్చు, కానీ రిమైనింగ్ 29 ప్లేయర్స్ ఒకే మ్యాచ్ ఆడగలరు. 29 ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఒక టీమ్ లో ఒక మెంబర్ మిస్ అవుతాడు. అందుకే ఈ 29 ప్లేయర్స్ లో ఒక ప్లేయర్ కి 2 matches ఆడే ఛాన్స్ దొరుకుతుంది. తను ఎవరంటే టాప్ 6 రన్నర్ అప్ బాచిరా మెగుమి. ఈ ట్రైఅవుట్ మ్యాచెస్ ని బేస్ చేసుకుని U20 మ్యాచ్ లైనప్ ని ఎగో డిసైడ్ చేస్తాడు. ఈ ఒక్క మ్యాచ్ వాళ్ళ పొజిషన్స్ ని డిసైడ్ చేస్తుందని వీళ్ళకి అర్థం అవుతుంది. ఇంకా ఎగో టాప్ 6 ప్లేయర్స్ ని వాళ్ళ రూమ్స్ కి పంపించేసి రిమైనింగ్ 29 ప్లేయర్స్ కి ఒక మెసేజ్ ఇస్తాడు. టాప్ 6 ని ఫేస్ చేస్తూ ఈ ట్రైఅవుట్స్ ని క్లియర్ చేసే కీ ఏదైతే ఉందో అది అసర్టింగ్ గా కోఎగ్జిస్ట్. టాప్ 6 ప్లేయర్స్ గోల్ స్కోర్ చేసి వాళ్ళ స్ట్రెంత్ ని ప్రూవ్ చేసుకున్నారని. ఇప్పుడు ఈ 29 ప్లేయర్స్ వాళ్ళతో ఆడుతున్నప్పుడు వీళ్ళ వర్త్ ని అసర్ట్ చేసి ఇంకా టాప్ 6 ప్లేయర్స్ తో కోఎగ్జిస్ట్ చేసి ఈ టాప్ 6 ప్లేయర్స్ ని ఎలాగైనా సర్పాస్ చేయమని ఎగో చెప్తాడు. టీమ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి 24 hours టైం ఉంటుంది. తర్వాత వీళ్ళందరూ లంచ్ చేస్తూ ఉంటారు. ఫార్మర్ టీమ్ జెడ్ మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయారని వీళ్ళు మాట్లాడుతూ ఏ టీమ్స్ ని చూస్ చేసుకోవాలో అని డిస్కస్ చేస్తూ ఉంటారు. 29 ప్లేయర్స్ వాళ్ళకు నచ్చిన టీమ్స్ ని సెలెక్ట్ చేసుకుని ఈ బ్యాలెట్ బాక్స్ లో వేయాలి. ఇసాగి టీమ్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ టీమ్ లో నాగి ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కెమికల్ రియాక్షన్ తో ఇసాగికి బెనిఫిట్ ఉంటుంది. లేదా టీమ్ ఏలో ఉన్న రిన్ తో ఆడితే తనకు తెలియని పొటెన్షియల్ ని ఇసాగి అన్లాక్ చేసుకోవచ్చు. ఈ 2 టీమ్స్ లో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో అని ఇసాగి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా టాప్ 6 ప్లేయర్స్ అందరూ విఐపి రూమ్ లో ఉంటారు. రిన్ ఇంకా ర్యూసే గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే ఎగో వచ్చి వీళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇస్తాడు. అదేంటంటే వీళ్ళ అటాకింగ్ స్టైల్ ని బేస్ చేసుకుని తను ఈ పేరఫ్ చేశాడని, ఇంకా ఈ ట్రైఅవుట్స్ లో ఒక కొత్త అటాక్ ప్యాటర్న్స్ ని క్రియేట్ చేసుకోమని, వేరే ప్లేయర్స్ ని ఒక టూల్ లాగా యూజ్ చేసుకుని ఒక బెస్ట్ స్ట్రైకర్ అవ్వమని, ఇంకా వీళ్ళ టాప్ 6 పొజిషన్స్ ని వేరే వాళ్ళు తీసుకోకుండా చూసుకోమని ఎగో చెప్తాడు. తర్వాత ఇసాగి వాష్రూమ్ లో ఉన్నప్పుడు బారో అక్కడికి వస్తాడు. బారో ఇసాగితో సి టీమ్ లో నాగి ఉన్నాడు కాబట్టి తను ఏ టీం లేదా బి టీం ని సెలెక్ట్ చేసుకుంటాడని, తనకు తెలిసిన వాళ్ళతో తను ఆడితే తన స్కిల్స్ గ్రో అవ్వవని బారో చెప్తాడు. ఇంకా ఇసాగి టాప్ 6 లో లేడని బారో చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే తను ఇసాగిని ఓడించాలి కాబట్టి. అందుకే తను ఇసాగితో ఇలాంటి ప్లేస్ లో ఓడిపోకని బారో చెప్తాడు. తర్వాత నీకో అక్కడికి వస్తాడు. తను ఇసాగితో ఈ ట్రైఅవుట్స్ తో వాళ్ళ టాప్ 6 ప్లేయర్స్ తో ఫిట్ అవ్వగలరో లేదో తెలుస్తుందని నీకో చెప్తాడు. తను ఏ టీం ని సెలెక్ట్ చేసుకుంటాడని ఇసాగి నీకోతో అడుగుతాడు. నీకో రిప్లై ఇస్తూ తన ఓన్ ప్లే స్టైల్ ని ఎవరైతే యూజ్ చేసుకుని ఇస్తారో ఆ మెంబర్స్ ని తను సెలెక్ట్ చేసుకుంటాడని, సైడ్ లైన్స్ లో ఉండడం తనకి ఇష్టం లేదని, లీడ్ రోల్ ని ఎలా స్టీల్ చేయాలో తను ఇసాగి దగ్గర నుంచి నేర్చుకున్నాడని నీకో చెప్తాడు. తర్వాత మానిటరింగ్ రూమ్ లో రియో ఇంకా ఇసాగి ఏ టీం చూస్ చేయాలని డిస్కస్ చేస్తూ ఉంటారు.
ఉంటారు. రియో ఇసాగితో నాగి ఇప్పుడు తనకన్నా ఎక్కువ ఇంప్రూవ్ అయిపోయాడు కాబట్టి నాగితో తను టీమప్ చేయలేడని, నాగితో ఆడడానికి తన దగ్గర కాన్ఫిడెన్స్ లేదని, కానీ ఈ ఛాన్స్ ని తను మిస్ చేసుకుంటే సెకండ్ ఛాన్స్ లేదని రియో చెప్తాడు. రియో మాటలు విని తన సిచ్యువేషన్ కూడా సేమ్ రియో లాగే ఉందని ఇసాగికి అర్థమవుతుంది. అందుకే తను ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకూడదని రిన్ టీమ్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే వీళ్ళ టీమ్స్ ని అనౌన్స్ చేస్తారు. ఏ టీమ్ తో టీమప్ చేసిన ప్లేయర్స్ వీళ్ళు, టీమ్ బి ఇంకా టీమ్ సి తో టీమప్ చేసిన ప్లేయర్స్ వీళ్ళు. ఫస్ట్ మ్యాచ్ టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి. టీమ్ ఏ ప్లేయర్స్ నానాసే, హియోరి, ఇసాగి. ఇంకా టీమ్ బి లో క్యోహే, కైరో, హ్యోమా. ఇంకా వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన కిట్స్ ని వేసుకొని ఎరీనా వైపు వెళ్తారు. వీళ్ళ ముగ్గురి వైప్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఇంకా ట్రైఅవుట్స్ ఫస్ట్ మ్యాచ్ టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 5 గోల్స్ స్కోర్ చేసిన టీం గెలుస్తుంది. రిన్ ఇంకా ర్యూసేతో కోఎగ్జిస్ట్ చేసి ఇసాగి ఆడడానికి ట్రై చేస్తాడు. కానీ హ్యోమా ఇసాగి పాస్ ని ఆపేస్తాడు. బాల్ ర్యూసే దగ్గరికి వెళ్తుంది. ర్యూసే తనకి పాస్ ఇస్తాడని ఇసాగి అనుకుంటాడు. కానీ ర్యూసే బ్యాక్ కిక్ తో ఫస్ట్ గోల్ స్కోర్ చేస్తాడు. ర్యూసే ఈగోని చూసి ఇసాగి షాక్ అవుతాడు. తర్వాత తాబితో టీమ్ ఏ వీక్నెస్ ఇసాగి అని తెలుసుకొని ఇసాగిని బ్లాక్ చేస్తూ తను ఇసాగితో ఇసాగి ఏ టీం వీక్ లింక్ అని, స్పెషల్ ప్లేయర్స్ తన చుట్టూ లేకపోతే తను ఒక యావరేజ్ ప్లేయర్ అని, అందుకే తను ఇసాగిని డామినేట్ చేస్తూ ఏ టీం ని ఓడిస్తానని తాబితో చెప్తాడు. ఇంకా తాబితో తన డ్రిబ్లింగ్ స్కిల్స్ తో వీరిద్దరిని దాటుకొని స్కోర్ ఈక్వల్ చేస్తాడు. ఇంకా హియోరి ఇసాగితో తను తాబితోతో చాలా సార్లు ఆడాడని, తాబితో తన షార్ప్ అనలిటికల్ ఎబిలిటీతో తన ఒపరెంట్ వీక్నెస్ ని తెలుసుకున్న తర్వాత మ్యాచ్ అయ్యే వరకు ఆ వీక్ ప్లేయర్ ని టార్గెట్ చేస్తూ ఉంటాడని, ఇప్పుడు తను ఇసాగిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడని, ఇంకా తాబితోని రీకౌంటర్ చేయాలంటే తన ఎబిలిటీస్ ని యూజ్ చేసుకొని తాబితోతో ఫైట్ చేయమని హియోరి చెప్తాడు. తర్వాత తాబితో ఇసాగిని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఇసాగిని కవర్ చేయడానికి ర్యూసే ఇంకా నానాసే వస్తారు. రిన్ ఇంకా హ్యూరీ అటెన్షన్ వీళ్ళ నలుగురి మీద ఉంటుంది. ఇంతలో ఈత రిన్ ని పాస్ చేసుకుని నెట్ వైపు పరిగెడతాడు. ఇది చూసి తాబితో ఏతకు పాస్ ఇస్తాడు. ఇంకా తను సెకండ్ గోల్ స్కోర్ చేస్తాడు. తర్వాత తాబితో ఇసాగిని బ్లాక్ చేయడం చూసి రిన్ ఇప్పుడు హ్యూరీతో ఆడుతూ ఉంటాడు. హ్యూరీ పాసెస్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయని ఇసాగి నోటీస్ చేస్తాడు. రిన్ ని ఆపడానికి వీళ్ళిద్దరు వస్తారు. పాస్ కోసం ర్యూసే వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ రిన్ వీళ్ళని షీల్డ్ గా యూజ్ చేసుకుని స్కోర్ ఈక్వల్ చేస్తాడు. ఇది చూసి ఇసాగి వీళ్ళ ముగ్గురిని రిన్ షీల్డ్ గా యూజ్ చేసుకుని గోల్ కీపర్ వ్యూ ని బ్లాక్ చేసి రిన్ బ్లైండ్ షూట్ చేశాడని ఇసాగికి అర్థమవుతుంది. టాప్ ప్లేయర్స్ ని ఎలా ఓడించాలో అని హ్యోమా ఇంకా ఇసాగి ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత తాబితోని ర్యూసే బ్లాక్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి హ్యోమా ఫైర్ అప్ అయ్యి తన స్పీడ్ ని యూజ్ చేసుకుని ఇసాగిని దాటుకుంటూ నెట్ వైపు పరిగెడతాడు. ఇది చూసి తాబితో ఇంప్రెస్ అయ్యి హ్యోమాకి పాస్ ఇస్తాడు. అయితే తన పొజిషన్ లో వెళ్తాడు. హ్యోమాని ఆపడానికి రిన్ వస్తాడు. అయినా సరే హ్యోమా అయితకు పాస్ చేస్తాడు. ఇంకా థర్డ్ గోల్ స్కోర్ చేస్తాడు. హ్యోమా టాప్ ప్లేయర్స్ తో అసెట్ ఇంకా కోఎగ్జిస్ట్ చేస్తున్నాడని ఇసాగికి అర్థమవుతుంది. ఇంకా తర్వాత రిన్ ఇసాగిని పట్టించుకోకుండా హియోరితో ఆడుతూ ఉంటాడు. ఇది చూసి ఇసాగి తన డైరెక్ట్ షూట్ పొజిషన్ లో వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ తాబితో తన్ని బ్లాక్ చేస్తూ ఉంటాడు. రిన్ పొజిషన్ లో వెళ్ళిన తర్వాత హియోరి తనకి పాస్ ఇస్తాడు. రిన్ స్కోర్ చేసే లోపే ర్యూసే కూడా స్కోర్ చేయడానికి వస్తాడు. దీంతో వీళ్ళిద్దరు క్లాష్ అయ్యి బాల్ వేరే టీం దగ్గరికి వెళ్తుంది. హ్యోమా అయితకు పాస్ చేస్తాడు. ఇంకా తాబితోకి పాస్ చేస్తాడు. తాబితోని ఆపడానికి ఎవరో నెట్ దగ్గర ఉంటారు కాబట్టి తాబితో ఈజీగా ఫోర్త్ గోల్ స్కోర్ చేస్తాడు. రిన్ ఫీల్డ్ ని అనలైజ్ చేసుకుని పొజిషన్ లో వెళ్ళాడని, ఇంకా ర్యూసే తన ఇన్స్టింక్ట్ ని బట్టి పొజిషన్ లో వెళ్ళాడని, వీళ్ళిద్దరి దగ్గర ఒకే ఆన్సర్ ఉన్నా సరే వేరే టాప్ 4 ప్లేయర్స్ లాగా వీళ్ళిద్దరూ లింకప్ చేయలేకపోతున్నారని ఇసాగికి అర్థమవుతుంది. ఇంకా ఈ టీం ని గెలిపించడానికి ఇసాగి ప్లాన్ చేస్తూ ఉంటాడు. రీస్టార్ట్ అయిన తర్వాత హియోరి రిన్ కి పాస్ ఇవ్వాలని చూస్తాడు. కానీ రిన్ ని ఏతో బ్లాక్ చేస్తూ ఉంటాడు. ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని ఇసాగి ముందుకు పరిగెడతాడు. ఇసాగి తనకి పాస్ ఇవ్వమని చెప్తాడు. కానీ తాబితో మళ్ళీ ఇసాగిని బ్లాక్ చేయడానికి వస్తాడు. ఇప్పుడు హియోరి ఎవరికి పాస్ చేయాలని కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు నానాసే పొజిషన్ వైపు పరిగెడతాడు. తను ఇసాగి లాగా ఆఫ్ ద బాల్ మూవ్ ని కాపీ చేసుకుని ముందుకు పరిగెడుతూ ఉంటాడు. ఇది చూసి హియోరి నానాసేకి పాస్ ఇస్తాడు. ఇంకా ఇసాగి తాబితో బ్లైండ్ స్పాట్ ని యూజ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ తాబితో తన ఆపటానికి వస్తూ ఉంటే తాబితో హ్యాండ్ ని డాచ్ చేయమని నానాసే ఇసాగికి చెప్తాడు. ఇది విని ఇసాగి తాబితో హ్యాండ్ బ్లాక్ ని డాచ్ చేసి ముందుకు పరిగెడతాడు. ఇప్పుడు బాల్ ఇసాగి దగ్గరకు వస్తుంది. ఇంకా ఇసాగి బాల్ పాస్ చేయాలో లేదా గోల్ స్కోర్ చేయడానికి పొజిషన్ లో వెళ్లాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. ర్యూసే తన్ని పిలిచి బాల్ పాస్ చేయమని చెప్తాడు. ఇది విని ఇసాగి తన ర్యూసేకి పాస్ ఇచ్చి తన డైరెక్ట్ షూట్ పొజిషన్ లో వెళ్తే గోల్ స్కోర్ చేయొచ్చని ఇసాగి అనుకుని ర్యూసేకి పాస్ ఇస్తాడు. కానీ ర్యూసే ఇసాగికి తిరిగి పాస్ చేయకుండా థర్డ్ గోల్ స్కోర్ చేస్తాడు. ర్యూసే లాంటి ఈగోయిస్టిక్ ప్లేయర్ తనకి పాస్ ఇవ్వడని, ఇంకా ర్యూసే పెనాల్టీ బాక్స్ లో ఉన్నప్పుడు తన్ని ఎవరు ఆపలేరని ఇసాగికి అర్థమవుతుంది. లాస్ట్ ప్లే లో నానాసే వల్లే తన దగ్గర మూవ్ అవడానికి చాలా ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి ఇసాగి నానాసేకి థ్యాంక్స్ చెప్తాడు. ఇసాగి ఎలాగైనా స్కోర్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇసాగి స్లోగా పర్ఫామ్ చేస్తున్నాడని తాబితో నోటీస్ చేసి ఇసాగిని మళ్ళీ టార్గెట్ చేయడానికి చూస్తాడు. అప్పుడే రిన్ తాబితో ముందు వచ్చి వీక్ ప్లేయర్స్ ని టార్గెట్ చేయకుండా తనతో మ్యాచ్అప్ చేయమని రిన్ చెప్తాడు. ఇది విని తాబితో రిన్ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ రిన్ తన అన్ని అటెంప్ట్స్ ని బ్లాక్ చేయడం చూసి తాబితో
ఏతకు పాస్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే ఇసాగి తాబితో బ్లైండ్ స్పాట్ నుండి బాల్ ని తీసుకుంటాడు. ఇసాగి, హియోరి ఇంకా ననాసే వీళ్ళ లింకప్ చాలా బాగా ఉంటుంది. ఇంకా ఇసాగి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తే ఏత తన ముందుకు వచ్చేస్తాడు. ఇది చూసి ఇసాగి రైట్ సైడ్ లో ఉన్న ననాసెక్ పాస్ చేస్తాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు ఒకరికొకరు పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. హీరో దగ్గర బాల్ వచ్చినప్పుడు హ్యోమ తన ముందుకు వస్తాడు. ఇది చూసి ర్యూసే తనకి పాస్ ఇవ్వమని చెప్తాడు. వీళ్ళిద్దరిని చూసి ఇసాగి తన డైరెక్ట్ షూట్ పొజిషన్ వైపు పరిగెడతాడు. ర్యూసే బాల్ కోసం హ్యోరీ దగ్గర పరిగెడతాడు కాబట్టి ర్యూసే వదిలిన స్పాట్ వైపు ఇసాగి పరిగెడతాడు. ఇసాగిని పొజిషన్ లో చూసి హియోరీ ర్యూసేకి పాస్ చేయకుండా ఇసాగికి పాస్ చేస్తాడు. ఆ పాస్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ ఇసాగి ఒక స్టెప్ వెనక్కి ఉండడం వల్ల ఇసాగి బాల్ ని మిస్ చేస్తాడు. ఇప్పుడు ఆ బాల్ ఏత తీసుకుని తాబితో వైపు పాస్ చేస్తాడు. తాబితో రిన్ ని ఆపాలని ట్రై చేస్తాడు. అయినా సరే రిన్ స్కోర్ ఈక్వల్ చేస్తాడు. ఇసాగి యాక్టివేట్ అయిన తర్వాత వీళ్ళ టీం చాలా డిఫరెంట్ గా మారిపోయిందని తాబితోకి అర్థమవుతుంది. ఇంకా ఇసాగి ఆలోచిస్తూ వీళ్ళ ముగ్గురు టాప్ 2 ప్లేయర్స్ తో బానే కో ఎగ్జిస్ట్ చేస్తున్నారని, కానీ తను ఈ టాప్ 2 ప్లేయర్స్ ని ఎలాగైనా ఓడించాలనుకుంటున్నాడని ఇసాగి చెప్తాడు. ఇంకా హియోరి ఇసాగి దగ్గరకు వస్తాడు. హియోరి పాస్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా కానీ తన ఫిజికల్ ఎబిలిటీస్ ఇంకా తన బాడీ సైజ్ చిన్నగా ఉండడం వల్ల తన బాల్ ని రీచ్ అవ్వలేకపోయాడని ఇసాగి చెప్తాడు. ఇది విని హియోరి ఇసాగితో ఫస్ట్ ప్లే గురించి ఆలోచించి ఆ తర్వాత మూవ్ అయితే తన మూవ్మెంట్ స్లోగా ఉంటాయని, ప్లే ని చూడడం, తర్వాత దాని గురించి ఆలోచించి మూవ్ అవ్వడం, ఇవన్నీ తన లాస్ట్ టీమ్మేట్స్ తో వర్క్ చేసి ఉండొచ్చని, కానీ ఇప్పుడు వాళ్ళు టాప్ 6 ప్లేయర్స్ తో ఆడుతున్నారు కాబట్టి తన రిఫ్లెక్సెస్ ని యూజ్ చేయమని హియోరి చెప్తాడు. తర్వాత రిన్ తాబితో దగ్గర నుండి బాల్ ని తీసుకోవడానికి వస్తాడు. ఇది చూసి తాబితో ఏతకు పాస్ ఇస్తాడు. తను మళ్ళీ తాబితోకి పాస్ ఇస్తాడు. ఇప్పుడు తాబితోని రిన్ తో పాటు ఇసాగి కూడా బ్లాక్ చేస్తూ ఉంటాడు కాబట్టి తాబితో బాల్ ని హ్యోమకు పాస్ చేస్తాడు. బాల్ హ్యోమ దగ్గరికి రీచ్ అయ్యే లోపే ర్యూసే బాల్ ని ఆపి వీళ్ళ వైపు పాస్ చేస్తాడు. బాల్ ననసే తీసుకొని ఇసాగికి పాస్ చేస్తాడు. ఇంకా ఇసాగి హియోరితో బాల్ పాస్ చేసుకుంటూ రిఫ్లెక్సెస్ ని ఎలా యూజ్ చేయాలని ఇసాగి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తాబితో ఇసాగి ముందుకు వస్తాడు. ఇసాగి రైట్ సైడ్ లో రిన్, ఇంకా లెఫ్ట్ సైడ్ లో నానాసే ఉంటాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు ట్రయాంగిల్ ఫామ్ చేసుకుని ఒకరికొకరు పాస్ చేసుకుంటూ ఉంటారు. ఇసాగి దగ్గర బాల్ ఇచ్చినప్పుడు ఇసాగి తన లెఫ్ట్ సైడ్ లో ఉన్న హియోరికి పాస్ చేస్తాడు. ఇంకా వీళ్ళందరూ హియోరి పాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తను ఏ పొజిషన్ లో ఉండాలని ఎక్కువగా ఆలోచిస్తే తన మూవ్మెంట్ స్లో అయిపోతాయని ఇసాగికి అర్థమవుతుంది. అందుకే ఇసాగి తన రిఫ్లెక్సెస్ మీద ఫోకస్ చేసి తన పొజిషన్ లోకి వెళ్తాడు. హియోరి ఇసాగిని చూసి బాల్ పాస్ చేస్తాడు. హియోరి పాస్ చేయగానే రిన్ ఇంకా ర్యూసే బాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇసాగి వీళ్ళిద్దరిని దాటుకొని ముందుకు వెళ్తాడు. ఇది చూసి వీళ్ళిద్దరు షాక్ అవుతారు. ఇంకా ఇసాగి 5th గోల్ స్కోర్ చేస్తాడు. టీమ్ ఏ మ్యాచ్ గెలుస్తుంది. హియోరి అడ్వైస్ వల్లే తను రిఫ్లెక్సెస్ మీద ఫోకస్ చేసి ఈ గోల్ ని స్కోర్ చేయగలిగాడని ఇసాగి నానసేతో చెప్తాడు. ఇసాగి గోల్ ర్యూసేకి నచ్చుతుంది. అందుకే తను ఇసాగి కాంప్లిమెంట్ ఇస్తాడు. ఇసాగి తన దగ్గర నుండి బాల్ ని లాక్కున్నాడని రిన్ కోపంగా ఉంటాడు. ఇంకా ఇసాగి ఆలోచిస్తూ ఆ మూమెంట్ లో ర్యూసే ఇంకా రిన్ ని తను సర్పాస్ చేశాడని ఇసాగి చెప్తాడు. ఇంకా ఎగో ఇసాగి ప్లే ని చూసి ఇసాగి తన అగ్రెసివ్ కాన్సన్ట్రేషన్ వల్ల ఫ్లో అనే స్టేట్ లో ఎంటర్ అయ్యాడని, ఇంకా ఇసాగి మిరాకిల్స్ జరిగే మెకానిజం లో అడుగు పెట్టాడని ఎగో చెప్తాడు. నెక్స్ట్ మ్యాచ్ టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి మధ్య జరుగుతుంది. తర్వాత వీళ్ళ ముగ్గురు మ్యాచ్ హైలైట్స్ ని చూస్తూ ఇసాగి ఆ గోల్ ని ఎలా స్కోర్ చేశాడో అని వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. తనకి ఎందుకు ఆ అడ్వైస్ ఇచ్చాడని ఇసాగి హియోరికి అడుగుతాడు. ఇంకా హియోరి ఇసాగికి రిఫ్లెక్సెస్ ఎలా వర్క్ చేస్తాయో ఇంకా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది విని ఇసాగికి ఆ మూమెంట్ గుర్తుకొస్తుంది. ఆ టైంలో తను అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఇంకా ఆ బాల్ ఎక్కడ ల్యాండ్ అవుతుందో తెలుసుకొని తన రిఫ్లెక్సెస్ తో తనకి తెలియకుండా తను ఆ పొజిషన్ లో వెళ్ళిపోయాడని ఇసాగి చెప్తాడు. ఇసాగి ఈ సెన్సేషన్ ని ట్రాన్స్ అని పిలుస్తాడు. ఇసాగి హియోరి ఇంకా నానాసేకి థ్యాంక్స్ చెప్తాడు. వాళ్ళిద్దరి వల్లే తన స్కిల్స్ గ్రో అయ్యాయని ఇసాగి చెప్తాడు. వీళ్ళ ముగ్గురి ఫ్రెండ్షిప్ బాగానే డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్ సెన్సేషన్ అనే స్కిల్ ని తను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఇసాగి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా 6 అవర్స్ ఇంటర్వెల్ తర్వాత టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నాగికి తనేంటో ప్రూవ్ చేసుకుంటాడని రియో చెప్తాడు. వీళ్ళిద్దరు పాసెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. రియోని ఆపటానికి ఆరియో వస్తాడు. ఇంతలో నాగి తన పొజిషన్ లో వెళ్తాడు. రియో నాగికి పాస్ చేస్తాడు. కానీ ఇషికారి బాల్ ని ఆపేస్తాడు. ఇప్పుడు బాల్ రిన్ దగ్గరకు వస్తుంది. ఇది చూసి ర్యూసే తనకి పాస్ చేయమని చెప్తాడు. కానీ రిన్ ర్యూసేని ఇగ్నోర్ చేసి తనకి పాస్ చేయడు. ఇగురాకి అక్కడికి వచ్చి బాల్ పాస్ చేయమని రిన్ కి చెప్తాడు. రిన్ తనకి పాస్ చేస్తాడు. ఇంకా ఇగురాకి పొజిషన్ లో వెళ్లే లోపే రియో తనని బ్లాక్ చేస్తాడు. ఇప్పుడు ఇగురాకి ఈ ఇద్దరు జీనియసెస్ లో బాల్ ఎవరికి పాస్ చేయాలో అని ఇగురాకి ఆలోచిస్తూ ఉంటాడు. ర్యూసే కోపం వచ్చి బాల్ పాస్ చేయమని చెప్తాడు. ఇగురాకి భయపడి ర్యూసేకి పాస్ చేస్తాడు. ర్యూసే గిన్ని పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. బాల్ ర్యూసే దగ్గరికి రీచ్ అయ్యే లోపే గిన్ బాల్ ని ఆపేస్తాడు. ఇప్పుడు బాల్ కెన్యూ దగ్గరకు వస్తుంది. కెన్యూ తన స్పీడ్ ఇంకా డ్రిబ్లింగ్ స్కిల్స్ ని యూజ్ చేసుకుని రిన్ ని పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. 1-on-1 సిచ్యువేషన్స్ లో తన్ని ఎవరు ఆపలేరని కెన్యూ చెప్తాడు. కెన్యూ ప్లే ని చూసి ర్యూసే ఇంకా ఎక్సైట్ అవుతాడు. కెన్యూ ర్యూసేని కూడా పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. తని ఆపటానికి ఇషికారి ఇంకా ఇగరోగి వస్తారు. అయినా సరే కెన్యూ 30 మీటర్స్ నుంచి గైరో షాట్ కొడతాడు. బాల్ నెట్ లోకి వెళ్లే లోపే ఆర్యో బాల్ ని ఆపడానికి వస్తాడు. బాల్ ఆర్యో దగ్గరికి రీచ్ అయ్యే లోపే నాగి బాల్ ని తీసుకొని ఫస్ట్ గోల్ స్కోర్ చేస్తాడు. తర్వాత
తర్వాత కూడా ర్యూసే రిన్ కి పాస్ చేయమని చెప్తూ ఉంటే రిన్ తన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. ఈ టాప్ ప్లేయర్ స్కిల్స్ ని చూసి రియో ఆలోచిస్తూ వాళ్ళందరి దగ్గర ఏదో ఒక స్పెషల్ స్కిల్స్ ఉన్నాయని, వాళ్ళు ఆ స్కిల్స్ ని 100% వరకు తీసుకువెళ్తారని, కానీ తను ఒక బ్యాలెన్స్డ్ ఆల్రౌండర్ కాబట్టి తన దగ్గర ఉన్న స్కిల్స్ బ్యాలెన్స్ గా ఉన్నాయని, తను ఎంత ట్రై చేసినా తన స్కిల్స్ 99% వరకే మ్యాక్స్ చేయగలడని రియో చెప్తాడు. రిన్ రియోని నట్మెక్ చేసి ఇచికారికి పాస్ చేస్తాడు. తను ఆర్యుకి పాస్ చేస్తాడు. ఇంకా ఆర్యు మళ్ళీ రిన్ కి పాస్ చేస్తాడు. దీంతో రిన్ స్కోర్ ఈక్వల్ చేస్తాడు. తనకి తప్ప వేరే వాళ్ళకి రిన్ బాల్ పాస్ చేస్తున్నాడని ర్యూసే చాలా కోపంగా ఉంటాడు. టాప్ ప్లేయర్ స్కిల్స్ ని చూసి రియో కొద్దిగా డిమోటివేట్ అవుతాడు. కానీ రియో తన డైలీ లైఫ్ ఇంకా తన పేరెంట్స్ ని గుర్తుకు తెచ్చుకొని ఆ బోరింగ్ లైఫ్ తనకొద్దని రియోకి మళ్ళీ అర్థమవుతుంది. తనకి ఈ ఫుట్బాల్ లైఫే కావాలని రియో ఫైర్ అప్ అవుతాడు. తర్వాత కెన్యూని రిన్ బ్లాక్ చేస్తాడు. దీంతో బాల్ రియో దగ్గరకు వెళ్తుంది. రియో ఇంకా నాగి పాసెస్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తారు. నాగి తన పొజిషన్ లో వెళ్లి పాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ రియో తనకి పాస్ చేయకుండా కర్వ్ కిక్ తో స్కోర్ ఈక్వల్ చేస్తాడు. కెన్యూ గైరో షాట్ ని రియో కాపీ చేశాడని వీళ్ళందరికీ అర్థమవుతుంది. ఈ స్టైల్ ని రియో కెమిలియోన్ అని పిలుస్తాడు. వీళ్ళు ముగ్గురు మ్యాచ్ ని చూస్తూ ఉంటారు. ఇసాగి ఇంకా నానాసే రియో ప్లే ని చూసి షాక్ అవుతారు. కానీ హియోరి వీళ్ళకి ఈ స్ట్రాటజీ డిసడ్వాంటేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రియో వేరే ప్లేయర్ స్కిల్స్ ని ఎంత కాపీ చేసినా సరే తను 99% వరకే రీప్రొడ్యూస్ చేయగలడని, ఒరిజినల్ ప్లేయర్ 100% స్కిల్ ఏదైతే ఉందో దాన్ని రియో రీప్రొడ్యూస్ చేయలేడని హియోరి చెప్తాడు. ఇది ఇసాకి కూడా అర్థమవుతుంది. రియో వేరే ప్లేయర్ స్కిల్స్ ని ఎంత కాపీ చేసినా అది ఒరిజినల్ స్కిల్ లాగా పర్ఫెక్ట్ గా ఉండదని, ఇంకా రియో వేరే ప్లేయర్స్ హైట్ ఇంకా స్పీడ్ ని కాపీ చేయలేడని, తన కాపింగ్ ఎబిలిటీ డెవలపింగ్ స్టేజ్ లో ఉందని ఇసాకి అర్థమవుతుంది. టీమ్ సి 3 గోల్స్ స్కోర్ చేస్తుంది. కానీ టీమ్ ఏ మిగతా 4 గోల్స్ ని స్కోర్ చేసి ఈ మ్యాచ్ ని గెలుస్తుంది. గేమ్ తర్వాత నాగి రియోతో రియో కాపింగ్ స్టైల్ తనకి నచ్చిందని నాగి చెప్తాడు. ఇది విని రియో తన గోల్ ఎంత బాగా ఉన్నా నాగికి నచ్చిన ఫుట్బాల్ తను ఆడలేడు కదా అని రియో అడుగుతాడు. నాగి అవునని చెప్తాడు. ఇది విని రియో నాగితో తన కోసం వెయిట్ చేయమని, తనకి కావాల్సింది తను ఎలాగైనా దక్కించుకుంటాడని రియో నాగితో చెప్తాడు. సీన్ షిఫ్ట్ అయ్యి జేఎఫ్ చైర్మన్ ని కలవడానికి సాయి వస్తాడు. సాయి వీళ్ళకి U20 టీం గురించి చెప్తాడు. తను U20 గేమ్ ప్లేస్ ని చూసాడని, తనకి ఆ టీం అస్సలు నచ్చలేదని, ఎస్పెషల్లీ U20 టీమ్ లో ఉన్న ఫార్వర్డ్స్ చాలా వర్స్ట్ గా ఉన్నారని, తను బ్లూ లాక్ టీమ్ తో ఆడడానికి ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేశాడని, కానీ U20 టీం మొత్తం హై స్కూల్ టీం లాగా చాలా వీక్ గా ఉంది కాబట్టి తను ఈ మ్యాచ్ ని ఆడని సాయి చెప్తాడు. తన టీం ని సాయి ఇన్సల్ట్ చేశాడని U20 టీం కోచ్ హోయిచి చాలా కోపంగా ఉంటాడు. బురాత్సుతో తనని కంట్రోల్ చేసి సాయిని వెళ్ళిపోకుండా ఆపుతాడు. సాయికి U20 టీమ్ లో ఉండే ఫార్వర్డ్స్ నచ్చలేదు కాబట్టి తను వేరే ఫార్వర్డ్ ప్లేయర్ ని అరేంజ్ చేయగలడని, జపాన్ లో ఉన్న సాయికి నచ్చిన ప్లేయర్ ని తను అరేంజ్ చేస్తాడని బురాత్సుతో చెప్తాడు. ఇది విని సాయి తనకి బ్లూ లాక్ టీమ్ లో ఉండే ఒక ప్లేయర్ కావాలని సాయి చెప్తాడు. ఇంకా ఇసాగి మిగతా వాళ్ళతో పాటు ట్రైవర్స్ ఫైనల్ మ్యాచ్ ని చూస్తూ ఉంటాడు. రిన్ ఇంకా ర్యూసే ఒకరినొకరు ట్యాకిల్ చేసుకుంటూ నెట్ వైపు పరిగెడుతూ ఉంటారు. ర్యూసే రిన్ ని బ్లాక్ చేసి స్కోర్ చేయాలని చూస్తాడు. కానీ రిన్ ఎలాగైనా లాస్ట్ గోల్ స్కోర్ చేస్తాడు. వీళ్ళు మ్యాచ్ గెలిచిన తర్వాత రిన్ కోపంతో ర్యూసేని పంచ్ చేస్తాడు. ర్యూసే పంచ్ ని డాచ్ చేసి రిన్ ని కిక్ చేస్తాడు. తను మళ్ళీ రిన్ ని కిక్ చేసే లోపే ఎగో ఒక బటన్ ప్రెస్ చేస్తాడు. దీంతో ర్యూసేకి తన బాడీ సూట్ లో ఉన్న ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. ఎగో కోపంగా వీళ్ళతో బాడీ సూట్ లో ఉన్న ఎలక్ట్రిక్ షాక్ యూజ్ చేసే పరిస్థితి వస్తుందని అనుకోలేదని ఎగో చెప్తాడు. ఇంకా ఇప్పుడు ప్రైవేట్ మ్యాచెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ 6 అవర్స్ లో U20 మ్యాచ్ లైనప్ ని అనౌన్స్ చేస్తానని ఎగో చెప్తాడు. ఏ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయాలో ఎగో లిస్ట్ తయారు చేస్తూ ఉంటాడు. వాళ్ళు మ్యాచ్ ని గెలవడం కోసం కొంతమంది టాలెంటెడ్ ప్లేయర్స్ ని డ్రాప్ చేయాలని ఎగో చెప్తాడు. సాయికి కావాల్సిన బ్లూ లాక్ ప్లేయర్ కోసం బురాత్సుత ఎగో కాల్ చేస్తాడు. 6 అవర్స్ తర్వాత లైనప్ ని అనౌన్స్ చేయడానికి ఎగో ఇన్ పర్సన్ వస్తాడు. బ్లూ లాక్ లో వచ్చిన తర్వాత వీళ్ళు సెకండ్ టైం ఎగోని ఇన్ పర్సన్ చూస్తున్నారు. తను క్రియేట్ చేసిన ఈ టీమ్ లో గోల్ స్కోర్ చేసే ప్రాబిలిటీ ఉన్నవారే ఉన్నారని ఎగో చెప్తాడు. ఇంకా ఎగో లైనప్ ని అనౌన్స్ చేస్తాడు. ఫస్ట్ టాప్ ప్లేయర్ ఇతోషి రిన్. రిన్ ఆడే ప్రతి మ్యాచ్ లో 2.5 యావరేజ్ గోల్స్ ఉంటాయి. రిన్ ని సెంటర్ గా చేసుకుని మిగతా 9 ప్లేయర్స్ ఆల్ అవుట్ అటాక్ ఫార్మేషన్ ని ఫాలో చేస్తారు. ఎగో రిన్ ని సక్సెసివ్ డిస్ట్రక్షన్ అని పిలుస్తాడు. గోల్ కీపర్ గగమారు గిన్, ఇంకా సెంటర్ బ్యాక్స్ పొజిషన్ లో ఆర్యు ఇంకా నీకో, ఇంకా సైడ్ బ్యాక్స్ పొజిషన్ లో స్పీడ్ ఇంకా డ్రిబ్లింగ్ స్కిల్స్ ఉన్న హ్యూమా ఇంకా బాచిరా. ఈ 4 ప్లేయర్స్ డిఫెన్స్ లైన్స్ ని కనెక్ట్ చేసే మిడ్ ఫీల్డర్ కారసు తాబితో. ఇంకా అటాకర్స్ పొజిషన్ లో రైట్ వింగ్ లో ఒతోయా ఓపెనెంట్ బ్లైండ్ స్పాట్స్ ని బాగా యూస్ చేసుకుంటాడు కాబట్టి ఎగో తన్ని రైట్ వింగ్ పొజిషన్ లో పెట్టాడు. ఇంకా లెఫ్ట్ వింగ్ పొజిషన్ లో కెన్యూ 1-on-1 సిచ్యువేషన్ లో బాగా ఆడతాడు కాబట్టి ఎగో తన్ని లెఫ్ట్ వింగ్ పొజిషన్ లో పెట్టాడు. లాస్ట్ 2 పొజిషన్స్ లో అటాక్ ని ఫార్మ్ చేసే 2 కోర్ ప్లేయర్స్. ఫస్ట్ బాల్ కంట్రోల్ స్కిల్స్ ఉన్న నాగి సేషురో. ఈ అటాక్ ఫార్మేషన్ రిన్ ని సెంటర్ చేసుకుని ఉంటుంది. అందరూ వాళ్ళ స్కిల్స్ ని యూస్ చేసుకుని రిన్ ని ఫాలో చేస్తూ గోల్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఇంకా ఈ లాస్ట్ ప్లేయర్ గేమ్ ప్లే తో రిన్ తన పర్ఫార్మెన్స్ ని మాక్సిమైజ్ చేసుకుంటాడు. ఇక్కడ ఉన్న ప్లేయర్స్ లో ఆ ఒక్క ప్లేయర్ మాత్రమే రిన్ కి షాడో లాగా వర్క్ చేసి తనతో అసర్టింగ్ గా కో ఎగ్జిస్ట్ చేశాడు. ఇంకా తన దగ్గర రిన్ ని సర్పాస్ చేసి గోల్ స్కోర్ చేసే ఎబిలిటీ ఉంది. రిన్ కి ఆప్టిమల్ ప్లేయర్. ఇంకా ఈ పజల్
లో లాస్ట్ పీస్ ఇసాగి యోయిచి. U20 మ్యాచ్ లైనప్ లో తను సెలెక్ట్ అయ్యాడని ఇసాగి చాలా ఎక్సైట్ అవుతాడు. సెలెక్ట్ అవ్వని వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు. సెకండ్ టాప్ ప్లేయర్ అయిన ర్యూసే ఈ టీమ్ లో ఎందుకు లేడని కెన్యూ అడుగుతాడు. ఎగో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను ఈ లైనప్ ని ఫైనల్ చేసే ముందు తనకి JFU చైర్మన్ నుంచి కాల్ వచ్చిందని, హితోషి కండిషన్స్ ని ఎగో ఒప్పుకోకపోతే సాయి మ్యాచ్ ఆడ్డాని, సాయి ఆడకపోతే ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయ్యి టికెట్స్ సెల్ అవ్వని, ఇంకా మ్యాచ్ జరగకపోతే బ్లూ లాక్ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోతుందని, అందుకే తను సాయి కండిషన్స్ ని ఒప్పుకోవాల్సి వచ్చిందని. ఇక్కడున్న ప్లేయర్స్ లో సాయి ర్యూసేని సెలెక్ట్ చేసుకున్నాడని ఎగో చెప్తాడు. ఇది విని వీళ్ళందరూ షాక్ అవుతారు. తన బ్రదర్ ర్యూసేని సెలెక్ట్ చేసుకున్నాడని రెన్ చాలా కోపంగా ఉంటాడు. నెక్స్ట్ 15 డేస్ లో మ్యాచ్ జరుగుతుంది. ఈ 15 డేస్ తను వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడని ఎగో చెప్తాడు. ఈ మ్యాచ్ ని ఎలాగైనా గెలవాలని వీళ్ళందరూ ఫైర్ అప్ అవుతారు. వీళ్ళ ఈగోని చూసి ఎగో ఎక్సైట్ అవుతాడు. ట్రైఅవుట్ మ్యాచ్ లో వైలెన్స్ వల్ల ర్యూసే పనిష్మెంట్ రూమ్ లో ఉంటాడు. అప్పుడే సాయి ఎక్కడికి వస్తాడు. సాయి ర్యూసే ఈగోని చూసి తన్ని డెవిల్ అని పిలుస్తాడు. సాయి ర్యూసేతో ర్యూసేని తన బయటకు తీస్తాడని, ర్యూసే ఈగో తనకి కావాలని, ర్యూసేని తనతో పాటు ఆడమని సాయి చెప్తాడు. ఇది విని ర్యూసే కూడా ఎక్సైట్ అవుతాడు. తర్వాత హోయిచి సాయిని U20 టీమ్ కి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. సాయి వీళ్ళందరితో మాట్లాడుతూ తనకి ఈ టీమ్ లో ఇంట్రెస్ట్ లేదని, ఇంకా వీళ్ళ కెరియర్ లో తనతో ఆడే సెకండ్ ఛాన్స్ రాదని, అందుకే ఈ మ్యాచ్ లో తను ఇరిటేట్ చేయకుండా ఆడమని సాయి చెప్తాడు. సాయి చెప్పింది విని వీళ్ళందరూ షాక్ అవుతారు. వీళ్ళ టీం ని సాయి ఇన్సల్ట్ చేయడం చూసి సెందో కోపం వస్తుంది. ఇంకా సెందో సాయిని ఇన్సల్ట్ చేస్తూ తను జపాన్ టాప్ లీగ్ లో ఫార్వర్డ్ ప్లేయర్ అని, తను సాయి కన్నా మంచి ప్లేయర్ అని సెందో సాయికి చెప్తాడు. ఇది విని సాయి తనకి రిప్లై ఇస్తూ సెందో ఫుట్బాల్ కెరియర్ అంబిషన్స్ చాలా లో అని, తను వరల్డ్స్ బెస్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నాడని, తన డిజైర్ ని సెందో అసలు మ్యాచ్ చేయలేడని, ఇంకా సెందో వరల్డ్స్ బెస్ట్ ప్లేయర్ అవ్వలేడని సాయి చెప్తాడు. ఇది విని సెందో సాయి తన్ని ఇన్సల్ట్ చేశాడని సాయితో మళ్ళీ ఆర్గ్యూ చేయడానికి చూస్తాడు. ఇది చూసి రూసే కోపం వచ్చి తన సెందోని టేబుల్ కేసు కొడతాడు. రూసే సెందోని మళ్ళీ అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ U20 కెప్టెన్ ఐక్యూ రూసే కిక్ ని ఆపేస్తాడు. ఇది చూసి రూసే ఐక్యూని కిక్ చేయాలని చూస్తాడు. కానీ ఐక్యూ రూసేని గ్రౌండ్ కేసు కొడతాడు. ఇంకా ఐక్యూ సాయితో వాళ్ళ నలుగురి డిఫెన్స్ లైన్ మీద నమ్మకం ఉంచమని ఐక్యూ సాయికి చెప్తాడు. ఇంకా ఈ 15 డేస్ లో వీళ్ళు ఫుల్ గా ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా U20 టీమ్ లో ఉన్న ప్లేయర్స్ గురించి వీళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. తర్వాత ఎగో వీళ్ళతో స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. ట్రైనింగ్ చేయడంతో వీళ్ళ బాడీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి దాంతో పాటు వాళ్ళ మెంటల్ స్టేట్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోమని ఎగో చెప్తాడు. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల హ్యూమన్ బ్రెయిన్ ఫ్లో అనే స్టేట్ లో ఎంటర్ అవుతుందని, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది ఎంటర్ అయి చూసారని ఎగో చెప్తాడు. ఇంకా ఎగో వీళ్ళకి ఫ్లో స్టేట్ లో ఎలా ఎంటర్ అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫ్లో స్టేట్ లో ఎంటర్ అవ్వడానికి ఒక డేరింగ్ ఛాలెంజ్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలని, హ్యూమన్స్ ఎక్సైట్మెంట్ ఫీలింగ్ ని బోర్డమ్ ఇంకా యాంగ్జైటీ స్టేట్ లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేరని, అందుకే ఫ్లో స్టేట్ లో ఎంటర్ అవ్వడానికి కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అని, వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ ని తెలుసుకొని ఇంకా వాటిని కంట్రోల్ చేయడం నేర్చుకొని వాళ్ళకి సూట్ అయ్యే గోల్స్ ని ఛాలెంజ్ చేసుకుంటే వాళ్ళు ఫ్లో స్టేట్ లో ఎంటర్ అయ్యి ఒక ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరని ఎగో చెప్తాడు. జపాన్ U20 టీమ్ ని ఓడించడానికి వీళ్ళు గేమ్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయగలిగి ఫ్లో స్టేట్ లో ఎంటర్ అవుతూనే U20 టీమ్ ని ఓడించగలరని, ఇంకా బ్లూ లాక్ లో వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఈగోయిస్టిక్ ఫీలింగ్ ని యూజ్ చేసుకుని ఫ్లో స్టేట్ ని అచీవ్ చేసుకోమని ఎగో వీళ్ళని మోటివేట్ చేస్తాడు. ఇదంతా విని ఇసాగి తను ఆ గ్రాండ్ స్టేజ్ లో ఫ్లో స్టేట్ ని ఖచ్చితంగా అచీవ్ చేసుకుంటాడని, తనకి షూట్ అయ్యే గోల్స్ ని తను ప్రొడ్యూస్ చేస్తాడని ఇసాగి చెప్తాడు. సీన్ షిఫ్ట్ అయ్యి ఐక్యూ సాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఐక్యూ సాయితో ర్యూసే మళ్ళీ సెందోతో గొడవ పడ్డాడని, సెందో ఈ గేమ్ ఆడకపోతే మిగతా టీం మొత్తం ఆడరని, ఇలా అయితే మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుందని, అందుకే షిదోని బెంచ్ చేసి ఈ మ్యాచ్ ని గెలిపించమని ఐక్యూ చెప్తాడు. ఇది JFU లేదా మిగతా టీం మెంబర్స్ ప్లాన్ ఏమోనని సాయి అనుకుంటాడు. ఐక్యూ కాదని చెప్తాడు. బేసిక్ గా ఇక్కడ ఐక్యూ తన ఓన్ ఎబిలిటీస్ ని టెస్ట్ చేసుకోవడానికి, ఇంకా సాయి లాంటి ప్లేయర్ తో తను ఎలా ఆడగలడో చూడడానికి ఈ సెల్ఫిష్ టెస్ట్ ని ఐక్యూ పెట్టుకుంటున్నాడు అనమాట. ఇంకా తనకు కూడా JFU మెంబర్స్ అంటే ఇష్టం లేదని, ఇంకా ఈ బెట్ గురించి మిగతా టీం కి తెలియదని ఐక్యూ చెప్తాడు. ఇదంతా విని సాయి ఐక్యూ ప్లాన్ ని యాక్సెప్ట్ చేస్తాడు. సాయి ఎక్కడ నుండి వెళ్తున్నప్పుడు ఐక్యూతో తనే వీళ్ళ టీం ని టెస్ట్ చేస్తాడని, తన గేమ్ ప్లే ని ఐక్యూ లేదా మిగతా ప్లేయర్స్ మ్యాచ్ చేయకపోతే తను సెకండ్ హాఫ్ లో గేమ్ ఆడని సాయి చెప్తాడు. ఇంకా ఫైనలీ మ్యాచ్ డే స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ బ్లూ లాక్ స్టేడియం లో జరుగుతుందన్నమాట. తన బ్రదర్ తో ఆడడానికి రిన్ చాలా ఫైర్ అప్ అయి ఉంటాడు. సాయి గేమ్ ప్లే ని చూడడానికి ఫ్యాన్స్ అందరు చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. ఇసాగి పేరెంట్స్ కూడా ఈ మ్యాచ్ చూడడానికి వస్తారు. మ్యాచ్ స్టార్ట్ అవడానికి 15 మినిట్స్ ఉంటుంది. వీళ్ళందరూ కిట్స్ వేసుకొని రెడీగా ఉంటారు. ఇంకా ఎగో బెంచ్ మెంబర్స్ ని అనౌన్స్ చేస్తాడు. ఇంకా తను కంటిన్యూ చేస్తూ వీళ్ళని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి అని లాస్ట్ మినిట్ మోటివేషన్ ఇస్తాడు. టనల్ లో సాయి రిన్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. ఇంకా అందరూ ఫీల్డ్ లో ఎంటర్ అవుతారు. మెజారిటీ ఆడియన్స్ అందరూ U20 టీమ్ నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఈ రెండు టీమ్స్ ఫార్మేషన్. ఫ్యాన్ ఛాన్స్ ని విని ఇసాగి చాలా నర్వస్ గా ఉంటాడు. ఇది చూసి రిన్ ఇసాగిని చీరప్ చేస్తాడు. ఇంకా ఫైనలీ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు అటాక్ ఫార్మేషన్ లో ఉంటారు కాబట్టి మెయిన్ అటాకర్స్ అయిన రిన్, ఇసాగి ఇంకా నాగి ఒకరికొకరు పాసెస్ ఇచ్చుకుంటూ
చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇసాగి బాచిరాకి పాస్ చేస్తాడు. బాచిరా తన డ్రిబ్లింగ్ స్కిల్స్ తో హారుని దాటుకొని ముందుకు వెళ్తాడు. బాచిరా స్కిల్స్ ని చూసి ఆడియన్స్ షాక్ అవుతారు. బాచిరా ఇంకా ఇసాగి మధ్య పర్ఫెక్ట్ కెమికల్ రియాక్షన్ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు చాలా బాగా ఆడుతుంటారు. బాచిరా ఇసాగికి పాస్ చేస్తాడు. ఇసాగి తన పొజిషన్ లో ఉండి బాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఐక్యూ తన డిఫెన్స్ స్కిల్స్ తో బాల్ ని ఫీల్డ్ బయటకు పంపిస్తాడు. ఐక్యూ సడన్ గా తన ముందుకు ఎప్పుడు వచ్చాడో అని ఇసాగి షాక్ అవుతాడు. ఐక్యూ వీళ్ళ పొజిషన్స్ ని అనలైజ్ చేసి కొన్ని సెకండ్స్ లో బాల్ ని ఆపడానికి వచ్చాడని ఇసాగికి అర్థమవుతుంది. ఐక్యూ డిఫెన్స్ స్కిల్స్ ని చూసి స్టేడియం మొత్తం తన్నే చేర్ చేస్తూ ఉంటుంది. ఐక్యూ ఇసాగితో స్ట్రైకర్స్ థీవ్స్ అని ఇంకా డిఫెండర్స్ పోలీస్ అని తన పాట్రోలింగ్ లో ఉన్నప్పుడు తన నుంచి ఎవరు గోల్స్ దొంగలించలేరని ఐక్యూ చెప్తాడు. U20 డిఫెన్స్ లైన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో బ్లూ లాక్ టీమ్ కి అర్థమవుతుంది. ఇంకా ఇసాగి తన ఫ్లో స్టేట్ లో ఎంటర్ అవ్వడానికి ఐక్యూని ఛాలెంజ్ చేయడానికి ఇసాగి డిసైడ్ అవుతాడు. తన్ని పట్టుకోవడానికి ట్రై చేయమని ఇసాగి ఐక్యూతో చెప్తాడు. ఈ మ్యాచ్ మొత్తంలో ఐక్యూ వాళ్ళకి ఫుల్ డిఫికల్టీని ఇస్తాడని బ్లూ లాక్ టీమ్ కి అర్థమవుతుంది. తర్వాత హ్యూమా ఇసాగికి పాస్ చేస్తాడు. తను రిన్ కి పాస్ చేస్తాడు. రిన్ ని ఐక్యూ బ్లాక్ చేస్తూ ఉంటాడు. ఏత ముందుకు వెళ్లకుండా దారా తన్ని ఆపుతూ ఉంటాడు. రిన్ ఇసాగికి పాస్ చేస్తాడు. లెఫ్ట్ వింగ్ పొజిషన్ లో ఏత ఆగిపోయాడని ఇసాగి రైట్ వింగ్ పొజిషన్ లో ఉన్న కెన్యూకి పాస్ చేస్తాడు. కెన్యూని ఆపడానికి నేరు వస్తాడు. కెన్యూ నేరుని నట్మెక్ చేసి ముందుకు వెళ్తాడు. కానీ నేరు ఈజీగా కెన్యూ స్పీడ్ ని మ్యాచ్అప్ చేసి కెన్యూని బ్లాక్ చేస్తాడు. ఇప్పుడు బాల్ నాగి దగ్గరకు వెళ్తుంది. కానీ నాగిని బ్లాక్ చేయడానికి కాజుమా అక్కడ ఉంటాడు. కాజుమా ఫిజికల్ పవర్ ని చూసి నాగి షాక్ అవుతాడు. ఇంకా ఐక్యూ నాగి దగ్గర నుండి బాల్ ని తీసుకొని సాయికి పాస్ చేస్తాడు. హ్యూమా తన స్పీడ్ తో సాయిని ఆపడానికి చూస్తాడు. ఇది చూసి సాయి కెంతోకి పాస్ చేస్తాడు. ఆర్యు తన్ని ఆపటం చూసి కెంతో తెరుకు పాస్ చేస్తాడు. తెరు తన ముందు తాబితోని చూసి వెనుక ఉన్న సాయికి పాస్ చేస్తాడు. సాయిని ఆపటానికి హ్యూమా ఇంకా నీకో ట్రై చేస్తారు. కానీ సాయి షూట్ చేయకుండా సెందోకి పాస్ చేస్తాడు. సెందో గోల్ అటెంప్ట్ చేస్తాడు. గిన్ తన అటెంప్ట్ ని ఫెయిల్ చేస్తాడు. బాల్ ఇంకా ఫీల్డ్ లోనే ఉంటుంది. సాయి బాల్ దగ్గరికి చాలా స్పీడ్ గా రీచ్ అవుతాడు. సాయి ఇప్పుడు కరువు కిక్ తో ఫస్ట్ గోల్ స్కోర్ చేస్తాడు. సాయి ప్లే ని చూసి బ్లూ లాక్ మొత్తం షాక్ అవుతుంది. సాయి గోల్ స్కోర్ చేయడం వల్ల స్టేడియం మొత్తం సాయి ఛాన్సే వినిపిస్తూ ఉంటాయి. ఇది బ్లూ లాక్ హోమ్ గేమ్ అయినా అందరూ సాయి ఇంకా U20 టీమ్ నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. సాయి ఛాన్స్ ని విని ఇసాగి చాలా నర్వస్ అయిపోతాడు. ఇసాగిని ఇలా చూసి రిన్ తనతో ఈ ఛాన్స్ విని భయపడద్దని ఇసాగి తన్ని ఫాలో చేస్తే చాలని నెక్స్ట్ 90 మినిట్స్ లో ఈ ఛాన్స్ ని తను ఏడుపుల్ గా మార్చేస్తాడని రిన్ చెప్తాడు. ఇంకా సాయి U20 టీమ్ తో తన దగ్గర షూట్ చేయడానికి 3 ఛాన్సెస్ ఉండేదని, కానీ తను వీళ్ళని టెస్ట్ చేయడానికి స్కోర్ చేయకుండా వీళ్ళకి పాసెస్ ఇచ్చాడని, తను ఎంత మంచి పాస్ ఇచ్చినా సెందో స్కోర్ చేయలేకపోయాడని, U20 టీమ్ స్ట్రైకర్స్ చాలా వీక్ గా ఉన్నారని, ఇంకా జపాన్ లో ఎంత మంచి స్ట్రైకర్స్ ఉన్నారో ఈ గేమ్ లో తెలుస్తుందని సాయి చెప్తాడు. సాయి తన్ని ఇన్సల్ట్ చేసినందుకు సెందో ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఐక్యూ తన్ని కామ్ చేసి వేరే ఛాన్స్ ని మిస్ చేసుకోకని ఐక్యూ చెప్తాడు. U20 టీమ్ ని ఎలా బ్రేక్ చేయాలో అని ఇసాగి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఎగో చాలా కామ్ గా కూర్చొని ఉంటాడు. వాళ్ళు ప్రాక్టీస్ చేసిన స్ట్రాటజీ వర్క్ చేయట్లేదని ఆండి చెప్తుంది. ఎగో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ లేకుండా స్కిల్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చని, కానీ రియల్ పర్ఫార్మెన్స్ లో చాలా స్ట్రెస్ ఉంటుందని, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, ఒపోనెంట్ టీమ్, ఇంకా వాళ్ళ ఓన్ కండిషన్స్, ఇంకా మెంటల్ స్టేజ్ వల్ల స్ట్రెస్ బిల్డ్ అవుతుందని, ఓన్లీ ఇంప్రవైజేషన్ వల్లే ఈ స్ట్రెస్ ని బ్రేక్ చేయగలమని ఎగో చెప్తాడు. ఇంప్రవైజ్ చేయడం అని విని ఆండ్రీ షాక్ అయ్యి తన టీమ్ కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడా అని ఆండ్రీ అడుగుతుంది. ఎగో రిప్లై ఇస్తూ తన ఈగోస్టిక్ ప్లేయర్స్ మీద నమ్మకం ఉంచమని ఎగో చెప్తాడు. U20 డిఫెన్స్ లైన్స్ ని ఎలా బ్రేక్ చేయాలో ఇసాగి ఇంకా ప్లాన్ చేయలేదు. అందుకే తను ఎక్కువ ఆలోచించకుండా రిన్ చెప్పినట్టే తన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇసాగి రిన్ కి పాస్ చేస్తాడు. రిన్ ముందు ఇచ్చుకి వస్తాడు. ఇది చూసి రిన్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్న ఇసాగికి పాస్ చేస్తాడు. ఇప్పుడు ఇచ్చుకి ఇంకా హయాతి అటెన్షన్ ఇసాగి మీద వస్తుంది. ఈ బ్లైండ్ స్పాట్ ని యూజ్ చేసుకుని రిన్ ఇచ్చుకిని దాటుకుని వెళ్తాడు. ఇసాగి మళ్ళీ రిన్ కి పాస్ చేస్తాడు. రిన్ ఇంకా ఇసాగి పాసెస్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఇసాగి రిన్ చుట్టూ చాలా స్పీడ్ గా తిరుగుతుంటాడు కాబట్టి నెక్స్ట్ పాస్ ఎక్కడికి వెళ్తుందో అని వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. రిన్ వెనకల నుంచి వస్తున్న బాచిరాక్ పాస్ చేస్తాడు. ఇప్పుడు ఇసాగి ఇంకా రిన్ చాలా స్పీడ్ గా వాళ్ళ పొజిషన్స్ వైపు వెళ్తారు. నాగి కూడా పాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇసాగి రిన్ నుంచి సపరేట్ అయ్యి రైట్ సైడ్ పరిగెడతాడు. తన్ని ఆపడానికి ఐక్యూ వస్తాడు. ఇసాగిని ఐక్యూ ఇంకా నాగిని కాజుమా బ్లాక్ చేయడం చూసి బాచిరా రిన్ కి పాస్ చేస్తాడు. ఇది చూస్తున్న ఎగో రిన్ అవేకనింగ్ తో వాళ్ళు ఈ మ్యాచ్ గెలవచ్చని ఎగో చెప్తాడు. రిన్ నెట్ వైపు వెళ్లకుండా కార్నర్ వైపు పరిగెడతాడు. తన బ్రదర్ లాగా స్కోర్ చేయాలని రిన్ ట్రై చేస్తాడు. కానీ తను రైట్ ఫుట్ ప్లేయర్ కాబట్టి తన లెఫ్ట్ ఫుట్ షాట్ అంత స్ట్రాంగ్ గా ఉండదు. అందుకే తన అటెంప్ట్ ఫెయిల్ అవుతుంది. బాల్ పోస్ట్ కి తగిలి కెన్యూ దగ్గర పడుతుంది. కెన్యూని ఆపడానికి నేరు వస్తాడు. ఇలాంటి సేమ్ సిచ్యువేషన్ ని వాళ్ళు ప్రాక్టీస్ చేశారని ఇసాగి గుర్తుకొస్తుంది. కెన్యూ 1-on-1 సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు డిఫెన్సర్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇసాగి వెళ్తాడు. ఇసాగి ఎక్స్పెక్ట్ చేసినట్టే నెరు ఇసాగిని చూసి కెన్యూ పాస్ ఇస్తాడో లేదో అని నెరు కన్ఫ్యూజ్ అవుతాడు. ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని కెన్యూ ముందుకు పరిగెడతాడు. తనతో పాటు ఇసాగి కూడా పరిగెడతాడు. ఇప్పుడు కెన్యూ గోల్ అటెంప్ట్ చేస్తాడు. కానీ ఐక్యూ అటెంప్ట్ ని ఫెయిల్ చేస్తాడు. బాల్ కోసం దారే పరిగెడతాడు. దారే అటెన్షన్ ఒతాయ మీద లేదు కాబట్టి ఒతాయ స్పీడ్
స్పీడ్ గా ముందుకు పరిగెడతాడు. రిన్ ఈగోయిస్టిక్ ఇంప్రొవైజేషన్ వల్ల వీళ్ళకి ఛాన్స్ దొరికిందని ఇసాగికి అర్థమవుతుంది. ఇంకా ఈ సిచ్యువేషన్ కూడా సేమ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఒతోయ గోల్ అటెంప్ట్ చేస్తాడు, కానీ కాజమా అటెంప్ట్ ని ఫెయిల్ చేస్తాడు. బాల్ పైకి ఎగిరి నాగి వైపు పడుతుంది. హయాతే ఇంకా ఇత్సుకి నాగిని బ్లాక్ చేద్దామని డిసైడ్ అవుతారు. బాల్ కింద పడక ముందే నాగి బాల్ ని ఆపేస్తాడు. ఇది చూసి వీళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అవుతారు. నాగి బాల్ ని లిఫ్ట్ అప్ చేసి జంపింగ్ టర్న్ తో స్కోర్ ఈక్వల్ చేస్తాడు. బ్లూ లాక్ ప్లే. ఇంకా నాగి గోల్ ని చూసి ఆడియన్స్ ముందు షాక్ అవుతారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా బ్లూ లాక్ ని చీరప్ చేస్తూ ఉంటారు. టీవీలో చూస్తున్న ఆడియన్స్ కూడా బ్లూ లాక్ గేమ్ ప్లే ని చూసి చాలా ఎక్సైట్ అవుతుంది. బ్లూ లాక్ స్కోర్ చేసిందని జేఎఫ్ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంటుంది. ఇంకా ఐక్యూ బ్లూ లాక్ ప్లే ని చూసి బ్లూ లాక్ లో అందరూ గోల్స్ మీద ఫోకస్ చేస్తారని, అన్ని పీసెస్ ఒకే దగ్గర ఫిట్ అయినప్పుడు బ్లూ లాక్ మొత్తం ఒక డిస్ట్రక్టివ్ టీమ్ గా మారుతుందని ఐక్యూ చెప్తాడు. ఇక్కడతో పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. పార్ట్ 2 వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో డాండెడ్ అని ఇంకా ఉజుమాకి అనిమే ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. మీకు ఇష్టమైతే వాటిని కూడా చెక్అవుట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.